వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. టీ ఇంట్లో వాటర్ హీటర్తో దాంట్లో కాస్తారా? ఏమన్నా ఉందా మీకు? అందరూ మీ మీద నమ్మకాలు పెట్టుకొని మీరు ఏమిస్తారు తింటారు, ఎంత అయితే అంత ఇస్తారు బిల్లు. మరి దారుణం, దాంతో టీ తాగితే ప్రాణాలకు అపాయం ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్. ఇప్పుడే పే చేశారు. దీంట్లో ముక్క వచ్చేసి ఇది. స్మెల్ వస్తుంది ఇది, ఎందుకంటే ఫ్రై చేస్తే 2 days అయినా కానీ తెలియదు కదా ఎక్కడ వేస్తున్నారో అని. అదే కర్రీ చేస్తే స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇది టెక్నిక్స్ ఉండాలి. శాలరీ ఇస్తారు కదా, సెంట్రల్ రైల్వే కదా ఇది సంబంధించింది. శాలరీలు ఎంతెంత ఉంటాయి ఒక్కొక్క చెఫ్కి, వాళ్ళకి ఎంత మంచిగా ఉండొచ్చు. చెఫ్లనే కదా పెట్టాలి అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని పెడతారా? దీన్ని టేస్ట్ చేసి చెప్తాను చూడండి. 2 days నేను తింటున్నాను ఫుడ్. ఉప్పు కారం మసాలా వాటర్లో వేసి తిప్పి ఇచ్చినట్టు ఉంది, కనీసం మరిగించినట్టు కూడా లేదు. అంత దారుణంగా ఉంది ఫుడ్ ఇక్కడ. అక్కడ లోపల కెమెరా పట్టుకెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా? ఆఫ్ అని చెప్పేసి లాక్కుంటున్నారు ఫోను. ఎందుకు ఆఫ్ చేయాలి? అక్కడ ఏం వండుతున్నారో డైరెక్ట్ తీయడానికి ప్రాబ్లం ఏంటి మీకు? ఎవరైనా చెక్ చేయొచ్చు. లోపల రాకూడదని హైజీనిక్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? ఎంత చెత్తలా ఉందో తెలుసా లోపల. వెళ్ళే దారి అక్కడ గుడ్లన్నీ పోల్చి అక్కడే వేస్తున్నారు. గుడ్లు ఎలా ఉన్నా తెలుసా? ఆరెంజ్ కలర్లో సగం పోయి. ఆ గుడ్లు నిలవన్న గుడ్లు, మంచి గుడ్లు, ఏ గుడ్లు అర్థం కావట్లా. ఎవరు కోచింగ్ చేస్తారు అక్కడ? ఎవరు కోచింగ్ చేస్తే ఎవరు ఆన్సర్ ఇస్తారు? మార్నింగ్ టిఫిన్కి వస్తాయి కదా పార్సల్స్, డిస్పోజల్స్ ప్యాక్స్ ఉంటాయి. ఆ ప్యాకింగ్ మళ్ళీ తీసుకెళ్ళి ఫుడ్ బకెట్లో తీసేసరికి కడిగేసి మళ్ళీ చేస్తున్నారు ప్యాకింగ్ వాళ్ళు. మేము చూసాం. ఆ వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కుంటున్నారు. డిలీట్ చేయమని డిలీట్ చేశారు. రీసెంట్ డిలీట్లో ఉంది వీడియో. అది 180 రూపాయలు భోజనం పెట్టి, ఈ భోజనమే అనారోగ్యం దారితీస్తుంటే బ్రతకడం కోసం ఫుడ్ తినాలి మేము, అనారోగ్యం తెచ్చుకోవడం కోసం కాదు. ఇండియన్ రైల్వే వీళ్ళకి శాలరీ ఇస్తున్నారా, ఫ్రీగా పెట్టుకున్నారా? పప్ప ఇది చూడండి. ఇదే చికెన్ 2 days నుంచి చూస్తున్నామే అక్కడ. మొత్తం అన్నట్లు వేసి ఇచ్చేస్తున్నారు, అస్సలు వేడిగా లేదు. మరి మేము చూస్తున్న 2 రోజులు అయితే, ఇంతకుముందు ఎప్పుడు వేసి ఉంటారు అది. ఇండియన్ రైల్వే బ్యాడ్ చెప్తున్నా, బ్యాడ్ దరిద్రం ఫుడ్ వేస్తున్నారు మీరు. నేను ఫుడ్ బిల్లు కట్టా కాబట్టి మీకు చెప్తున్నా. నాకు అర్థం కావట్లా, మిమ్మల్ని ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాం అంటే మీకు తెలియట్లా. పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఎలా ఒకరు ప్రశ్నించకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. దానికోసం ప్రశ్నిస్తున్నా ఈరోజు నేను, మీకు తెలిసేలా చేస్తున్న ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే రుచికరమైన ఫుడ్ ట్రైన్లో తిన్నారా? ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఇండియన్ రైల్వే మినిస్టర్ని మేమైతే ట్యాగ్ చేస్తాం, మాకైతే ఆన్సర్ రావాల్సిందే. ఈ ఒక్క ట్రైనే కాదు, ప్రతి ట్రైన్లో అలా ఉంటుంది. ఖచ్చితంగా మార్చాలి.